అరే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బాధ్యత నాయకత్వాన్ని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? నిజంగా జగన్ జైలుకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నేనని అనుకోవట్లేదు. అంటే నాకు అంత అవగాహన లేదు. నేను ఉండవేళ ప్రభుత్వం పదే చెప్తుంది. ఉండవేళ అరుణ్ కుమార్ గారు మీకు మంచి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీలో అడ్వకేటు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను తప్పకుండా చూస్తుంటా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏది నిలబడవు, ఇప్పుడున్నవన్నీ కొట్టేశారు, ఇంకో 4-5 కేసులు ఉన్నాయిగా, అవి కూడా శిక్ష పడే కేసులు అయితే కావాయి. ఇప్పుడు కిట్పోకో కదా సార్, గిట్పోకోలో గిబ్బులు ఉంటే డబ్బులు కడితే దాని పని అయిపోతుంది కదా. కిట్పోకో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొత్తగా ఏదన్నా లడ్డను బొడ్డను ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు మరి ఈ లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి, మన సత్యనారాయణ మీద ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, తిరుపతి దాంట్లో ఎవరు తొక్కిసలాంటి ఎవరిని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ ఇంకొక మాట కూడా సార్, నేను వైసీపీ నాయకుడిగా కాకుండా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక మాట చెబుతున్నాను మీకు వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి కొన్ని లోటుపాట్లు చేసిన కరెక్టు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుని రాజధాని అనేది నడిబొడ్డు, ఇది విజయవాడే నడిబొడ్డు. ఇటు అనంతపూర్ నుంచి వచ్చాడు, అటు వైజాగ్ నుంచి వచ్చాడు. లేదు మీరు కావాలనుకుంటే ఫస్ట్లో ఒక వైజాగ్ 3 రాజధానులు ఎందుకు, వైజాగే రాజధాని, హైకోర్టు ఇక్కడ విజయవాడలో ఉంటుంది అని చెప్పు. తిరిగి 3 రాజధాని 3 రాజధానులకు నువ్వేం చేసేవాడిని? ఆయన 5 ఏళ్ళు మరి రాజధాని లేకుండా చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? తాత్కాలిక రాజధానులు కట్టిండు. మరి ఎల్ఎన్టీ వాడికి ఎంతకి ఇచ్చిండో తెలుసు కదా, స్క్వేర్ ఫీట్ 12,000 13,000కి ఇచ్చాడు సార్. ఏంటి ఆయన మహామేధావులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. న్యాయం చేసిన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల. ప్రజలకు నచ్చల. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. అందువల్ల అదొకటి. ఇప్పుడు చేశాడు బియ్యంది కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది కానీ సార్, 18,000 రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్. ఆసరా వేస్ట్, ప్లస్ చేయూత, ఈ 2 వేస్టేనండి. ఎందుకంటే మళ్ళా తెలగా కాపు నేస్తం వచ్చారు. ఎందుకంటే అన్ని కులాలకి పెట్టారు కదా, నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. 18,000 అనేది కరెక్ట్ కాదు. 35 సంవత్సరాలు నిన్న అమ్మాయికి మీరు 18,000 ఇస్తే 25 సంవత్సరాల అమ్మాయి ఏమంటుందో తెలుసండి? దాని 35 సంవత్సరాలు అది కూలిపోతుందో నేను కూలిపోతున్నాను.